మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్లో పాల్గొన్న కమ్రా సిందేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన సిందే వర్గం కార్యకర్తలు కునాల్ కమ్రా షో నిర్వహించిన హోటల్పై దాడి చేశారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ఆదివారం రాత్రి ది యూనికాంటినెంటల్ హోటల్లోని హ్యాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో కమ్రా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటకు వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్ కునాల్ ఏక్నాథ్ సిందేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఓ హిందీ పాటలోని చరణాల్ని రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు షో జరిగిన హోటల్పై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హోటల్పై దాడిని శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు.